श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము మొనకాల వెంకట్రామయ్య 1896 సెప్టెంబర్ నెలలో మదురైలో చదువుతున్న పాఠశాల విద్యార్థి ఇంటికి వెళ్లి తన తల్లితో, అమ్మా, మా ప్రక్క స్కూలులో చదివే ఒక బ్రాహ్మణ బాలుడు ఇల్లు విడిచి పారిపోయాడు అని చెప్పాడు. తన పేరే కలిగి ఉన్న 1918 నాటికే ప్రఖ్యాతి వహించి ఉన్న మహర్షిగా స్కందాశ్రమములో ఉన్న ఆ పారిపోయిన కుర్రవానితోనే విధి తనకు బంధం కలిగిస్తుందని, 1930 నుండి జీవితాంతం వరకు ఆయన నిరంతర సహచరుడిగా తనను మారుస్తుందని కొంచెం కూడా అతనికి అప్పుడు తెలియదు. ఆ పాఠశాల విద్యార్థి పేరే ఎస్ వెంకట్రామన్. ఆయనే తరువాత మునగాల ఎస్ వెంకట్రామయ్యగా సుపరిచితులు. ఆయనే టాక్స్ విత్ రమణ మహర్షి అనే పుస్తకాన్ని తయారు చేశారు, సంగ్రహించారు. అది భగవాన్ యొక్క నిజమైన భక్తులకు బైబిల్ వంటిది. శ్రీ రమణ భాషణములు. మునగాల వెంకట్రామయ్య శోషల వందన్ అనే గ్రామానికి చెందినవారు. ఆయన పూర్వీకులు, ఆయన సోదరులు కూడా అక్కడ ఉన్న వేద పాఠశాలలో వేదాలను అభ్యసించారు. ఆయనకు సంస్కృతం బాగా వచ్చును. అయినప్పటికీ పక్క ఊరిలో ఉన్న ఇంగ్లీషు పాఠశాలల్లో చదవాలని నిర్ణయించుకున్నారు. తదనంతరం కాలేజీలో చేరారు. ఆయనకు ఇంకా చదువుతుండగానే వివాహం జరిగింది. ఆయన పరిశోధనా దృక్పథం కలవారగుడచే ముంబైలోని ఒక పరిశోధనాశాలలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. కుమార్తెపై అంతులేని ప్రేమ ఉన్నప్పటికీ ఆయన దృష్టినంతటినీ పరిశోధనలపై కేంద్రీకరించారు. 10 సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన తరువాత మళ్లీ కళాశాలకు వెళ్లిపోయారు. ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టాను అంటే డిగ్రీని పొంది బంగారు పతకాన్ని సాధించి చెన్నైలోని ప్రఖ్యాతి చెందిన కళాశాలలో ఒక దానిలో అధ్యాపకుడిగా 1912 నుండి 1918 వరకు పనిచేశారు. ఆ కాలంలో కూడా ఆయన సన్యాసి వలె నిరాడంబర జీవితాన్ని గడిపారు. అప్పట్లో ఆచార్యులకు కళాశాల ఆవరణలోనే పెద్ద పెద్ద నివాస గృహాలు ఇవ్వబడేవి. ఆయన తన భార్యను, కుమార్తెను పెద్ద ఇంటిలో ఉండమని బ్రతిమాలి, తాను మాత్రం కాపలా వారి కోసం నిర్మించబడ్డ చిన్న అవుట్ హౌస్ ఇంటిలో ఉండేవారు. ఆయన నిరాడంబరత ఆ విధంగా ఉండేది. ఆ రోజులలో కూడా మునగాల వెంకట్రామయ్య ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఆత్రంగా ఉండేవారు. ఆయన ఒక మహాత్ముని కలుసుకున్నారు. ఆ మహాత్ముడు ఈయనకు 10 ఉపనిషత్తులను, భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను బోధించారు. ఆ మహాత్ముడు ఆయనకు ఉపనిషత్తులను ప్రతిరోజు చదవమని చెప్పారు. దానిని ఆయన జీవితాంతం వరకు పాటించారు. ఆయన టేబుల్ మీద ఉపనిషత్తులన్నీ ఉండేవి. ఎప్పుడు చదవాలని అనిపిస్తే అప్పుడు వాటిని చదువుతూ ఉండేవారు. కొంతకాలం పిదప ఆయనకు ఎంతో ప్రియమైన ఆయన కూతురు చనిపోయింది. ఆయన అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అశాంతితో శాంతిని వెతుకుతూ ఆయన పర్యటించసాగారు. 1918లో ఆయన అరుణాచలానికి చేరుకున్నారు. ఆయనకు అచ్చటి వారు స్కందాశ్రమంలో ఒక ఋషి ఉన్నారని చెప్పారు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఋషి ఎవరో కాదని, తన చిన్నతనంలో ప్రక్క స్కూలు నుండి పారిపోయిన బ్రాహ్మణ బాలుడేనని, ఆయన ఇప్పుడు భగవాన్ రమణ మహర్షిగా ప్రసిద్ధి చెందారని తెలిసింది. కానీ చెన్నై దగ్గరలో ఉన్న మహనీయునకు సేవ చేయవలసిన బాధ్యత ఉన్నందున ఆ సేవకు అంతరాయం కలుగుతుందని ఆయన తిరిగి వెళ్లిపోయారు. 1922లో ఆ మహాత్ముడు చనిపోయారు. వెంకట్రామయ్య గారిని మరింత దుఃఖంలో ముంచి వెళ్లిపోయారు ఆయన. ఆ మహాత్ముడు కడసారి సందేశంగా తన శిష్యునకు ఉపనిషత్తులను చదవటం కొనసాగించమని చెప్పారు. వెంకట్రామయ్య తరువాత 5 ఏళ్ల పాటు ఆ ఉపనిషత్తులను చదువుతూ ఉన్నారు. ఆయన 1927లో రమణాశ్రమంలో భగవానును కలుసుకున్నారు. ఈసారి శ్రీ రమణ భగవాన్ తన సద్గురువు అని పూర్తిగా గుర్తించి అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉండిపోయారు. శ్రీ మునగాల స్వంత మాటల్లో చెప్పాలంటే ఒక అత్యంత సామాన్యుడైన భక్తుడు. చాలా దుర్భరమైన దుఃఖంతో బాధపడుతూ మనశ్శాంతికై భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధిని కోరుకున్నాడు. శ్రీ నిరంజనానంద స్వామి దయతో అనుమతించగా ఆశ్రమంలోనే ఉండిపోయాడు.
ఒకనాడు ఆయనకు భారతదేశ ప్రభుత్వం నుండి ఢిల్లీలోని ఒక పరిశోధనా విభాగానికి అధిపతిగా ఉద్యోగం ఇస్తామని ఒక లేఖ వచ్చింది. ఆ ఉద్యోగం చాలా ఆకర్షణీయమైంది. దాని వలన మునగాలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభించి ఉండేవి. ఆయన సిరాను గడ్డకట్టకుండా ఉంచేందుకే ఒక రసాయన పదార్థాన్ని కనిపెట్టినందుకు గుర్తింపుగా ఈ ఉద్యోగ అవకాశం వచ్చింది. ఈ రసాయన పదార్థాన్ని కనిపెట్టక ముందు క్షణము సిరా గడ్డ కట్టుకుని పోవుట వలన ప్రజలు కలముతో వ్రాయటానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం పంపిన లేఖను మునగాల భగవాన్కు సూచించారు. భగవాన్ ప్రతిస్పందన అంత సుముఖంగా ఉన్నట్లు కనపడకపోవుటచే ఆయన ఆ ఉద్యోగ అవకాశాన్ని తిరస్కరించారు. భగవాన్ సన్నిధిలో ఆయన మార్గదర్శకత్వంలో మునగాల సాధనలో మునిగిపోయారు. వెంకట్రామయ్య గారి మాతృభాష తెలుగు. ఆయన ఇంగ్లీషు, తమిళ భాషలు ధారాళంగా మాట్లాడగలిగేవారు. సంస్కృతంలో దిట్ట. ఏమైనప్పటికీ గ్రాంధికమైన లేదా సాహిత్యపరమైన శాస్త్రీయమైన తమిళం తెలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు. భగవాన్ అప్పుడు ఆయనకు శైవ సిద్ధాంతానికి సంబంధించి శైవ మహాత్ములు వ్రాసిన గ్రంథాలను పరిచయం చేశారు. భగవాన్ స్వయంగా ఆ గ్రంథాలను ఆయనకు బోధించారు. ఆయన భవిష్యత్తులో వ్రాయబోయే వాటికి ఇవి ఎంతో అవసరం. ఎందుకంటే తరువాత ఆయన టాక్స్ విత్ రమణ మహర్షి అంటే రమణ మహర్షితో సంభాషణలు అనే గ్రంథాన్ని సంకలనం చేశారు. శ్రీ మునగాల మాటల్లోనే చెప్పాలంటే హుషారు గొలిపేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తన గురువు గారి పలుకులను వ్రాసి ఉంచే బాధ్యతను తీసుకున్నారు. తనకు తానుగా తీసుకున్న ఈ బాధ్యత తన మనస్సు శుద్ధి అగుటకు సూక్ష్మమైన లోతైన శ్రీ భగవాన్ మాటలను బాగా అర్థం చేసుకునేటందుకు ఉద్దేశింపబడింది. ఎవరైనా సాధకుని ప్రశ్నకు భగవాన్ ఇచ్చిన సమాధానం శక్తివంతంగా ఉండటానికి కారణం సమాధానంలోని పదముల సంఖ్యను బట్టిగాక ఆయన వాడిన మాటలు లోతైన అర్థము కలిగి శక్తివంతంగా ఉండుట వల్లనే. అందుకని అనువదించడానికి కొంత సమయం పట్టేది. కొన్నిసార్లు సాధకులు ఆంగ్లంలో కానీ ఇతర భాషలలో గాని ప్రశ్నలు అడిగినప్పుడు దానిని భగవాన్ కొరకు తమిళంలోనికి అనువదించవలసి ఉండేది. భగవాన్ అప్పుడు తమిళంలో సమాధానమిస్తే మునగాల అప్పుడు దానిని సంబంధిత భాషలలోనికి అంటే ప్రశ్న ఏ భాషలో అడగాలో ఆ భాషలోనికి తర్జుమా చేయవలసి వచ్చేది. ఆయన అనువదించేటప్పుడు ఏమాత్రం తేడా రాకుండా చూసుకోవలసి వచ్చేది. టాక్స్ విత్ రమణ మహర్షి అనే గ్రంథానికి వ్రాసిన ముందుమాట శీర్షికలో డాక్టర్ టిఎంపి మహదేవన్ ఈ విధంగా వ్రాసారు. మునగాల ఎస్ వెంకట్రామయ్య గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే 1935 నుండి 1939 వరకు 4 సంవత్సరాల కాలం భగవాన్ తోటి భక్తుల సంభాషణలను ఆయన గ్రంథస్థం చేసినందుకు. ఏ భక్తులైతే భగవానుని చూడగలిగి మాట్లాడగలిగిన సందర్భాన్ని పొందారో వారు తమ మనసులోని జ్ఞాపకాల ద్వారా గురువుగారి మాటలను తలుచుకుని ఆనందించవచ్చును. అరుణాచల రమణులు ఎక్కువ భాగం మౌనం ద్వారా బోధించిన ఆయన వాక్కు ద్వారా కూడా స్పష్టమైన తెకమక పెట్టని సందేహానికి తావివ్వని వినేవాళ్ల మనసుల్ని అనవసర విషయాలతో మేఘావృతం చెయ్యకుండా బోధించేవారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట భవిష్యత్తు తరాల వారి కోసం భద్రపరచాలని కోరుకుంటారా ఎవరైనా? మేజర్ చాడ్విక్ ఈ పుస్తకం యొక్క పరిచయంలో ఇలా వ్రాసారు. ఈ పుస్తకంలో 4 ఏళ్ల పాటు జరిగిన సంభాషణలు పొందుపరచబడి ఉన్నది. ఆ కాలంలో ఆశ్రమం చాలా ఉచ్చ స్థితిలో ఉన్నది. మహర్షి ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉండేది. ఆయన కూర్చునే హాలు తలుపులు పగలు రాత్రి కూడా తెరిచే ఉండేవి. ఎవరైనా లోనికి రావచ్చును. అందరికీ ప్రవేశం ఉండేది. ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తూనే ఉండేవారు. సందర్శకులు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి వస్తూ ఉండేవారు. భగవాన్ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉండేవారు. ఆయన ఉపదేశాలను అర్థం చేసుకోలేని వారు కూడా, ఆయన బోధలతో ఏకీభవించని వారు కూడా ఆయన సన్నిధానంలో ఉత్తేజితులై అవుతూ ఉండేవారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ఆంగ్ల అనువాదకులుగా ఒక పాఠశాల ఉపాధ్యాయులైన ఎం
ఉండేవారు. ఇక్కడ మునగాల భగవాన్ యొక్క యముగా ఉండేవారు. తాను ఏదైతే అనువదించి చెప్పారో దానినంతా లిఖితపూర్వకంగా భద్రపరిచారు. ఆయన వ్రాసిన నోటు పుస్తకం భగవానుకు చూపగా ఆయన సరిదిద్దేవారు. అలా తయారైనదే టాక్స్ విత్ రమణ మహర్షి అనే గ్రంథం. ఈ పుస్తకం అసలు ప్రతి చేతితో వ్రాయబడినది. నోటు పుస్తకాల రూపంలో ఉన్న దానిని నేను చూశాను. అందులో భగవాన్ సరిదిద్దిన దిద్దుబాట్లు కూడా ఉన్నవి. అందులో కొన్ని వ్రాత ప్రతులను భక్తులైన టైపిస్ట్ కిట్టుతోనూ రమామణి గారితో కలిసి నేను కూడా టైప్ చేశాను. ఆ టైప్ చేయబడిన విషయాన్నంతటినీ కొంతమంది భక్తులతో ఏర్పడిన కమిటీకి సమర్పించాము. వారిలో ఎక్కువ మంది చెన్నైలో ఉండేవారు. వారు తప్పొప్పులు దిద్ది సంపాదకత్వం నెరపి తిరిగి ఆశ్రమానికి పంపారు. అలా వచ్చిన ప్రతిని ఇంకా తప్పులుంటే సరిదిద్దమని మునగాలకు, మేజర్ చాడ్విక్కు అందజేయబడింది. పేజీలకు పేజీలు ఎర్రసిరాతో కొట్టివేయబడి మార్జిన్లో అంటే పేజీకి ఎడమ ప్రక్కన వదిలే ఖాళీ పునరావృతం అని రిమార్క్ వ్రాసి ఉంది. చాడ్విక్ ఆ కొట్టివేతలు చూడగానే కలత చెంది కోపంతో ఆఫీసులోకి దూసుకుని వెళ్లి భగవాన్ చెప్పిన పేరాలను కొట్టివేయడానికి వీళ్ళెవరు? భగవాన్ ఒకే పేరాను వేరువేరు పదాలను ఉపయోగించి చెప్పడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అది ప్రతి సాధకుడి యొక్క వ్యక్తిగత అవగాహనా శక్తికి సరిపోయేటట్లు అదే భావాన్ని వేరువేరు పదాలు వాడి చెప్పారు. ఒక చిన్న మాట కూడా తొలగించడానికి వీలు లేదు. అవి అన్నీ భగవాన్ చేత ఆమోద ముద్ర పొందినవే అన్నారు. ఆయన సలహా పాటించబడింది. ఈవేళ ఆ గ్రంథం సంపూర్తిగా సంభాషణలను కలిగి ఉన్నదంటే అంటే కొన్ని భాగాలను తొలగించకుండా అది చాడ్విక్ వలననే. మేజర్ చాడ్విక్ మునగాల సామర్థ్యము, రచనలో ఖచ్చితంగా ఉండే తత్వము అంటే ఎంతో గౌరవం. ఒకసారి చాడ్విక్ హాస్యంగా మునగాల భగవాన్ యొక్క ఇంగ్లీషు నోరు అన్నారు. భగవాన్ తన శిష్యుని తెలివితేటలను, ఉత్సాహాన్ని గమనించి మునగాలను ప్రాచీన గ్రంథాలైన త్రిపుర రహస్యము, అద్వైత బోధ దీపిక, కైవల్య నవనీతములను అనువదించమని చెప్పారు. త్రిపుర రహస్యము మునగాల వారి చేత ఆంగ్లంలోనికి ఎలా అనువదించబడింది అనేదొక ఆసక్తికరమైన సంఘటన. ఒకప్పుడు దైవరాత నేపాల్లో ఉంటున్న సమయంలో త్రిపుర రహస్యము అనే సంస్కృత గ్రంథాన్ని చూచి రాసిన వ్రాతప్రతిని భగవానుకు పంపారు. ఆ గ్రంథాన్ని ఆయన నేపాల్ రాజ్ గ్రంథంలో చదివారు. భగవాన్ దానిని చదివి సంతోషించారు. ఆ గ్రంథాన్ని ఆంగ్లంలోనికి అనువదిస్తే సంస్కృతము రాని సాధకులకు ఉపయుక్తంగా ఉంటుందనుకున్నారు భగవాన్. మునగాల తనంత తానుగా ఆ పనిని చేయటానికి ముందుకు వచ్చారు. దానిని చదివి చాడ్విక్ ఎంతో సంతోషించి దానిని టైప్ చేయించడానికి దానికి నల్ల లెదర్ అంటే తోలు బైండింగ్ చేయించడానికి సాయపడ్డారు. అలా తయారు చేసిన ఆంగ్ల ప్రతిని భగవాన్ కు బహూకరించారు. ఆయన దానిని ఒక మంచం ప్రక్కనే గల తిరిగే అల్మారాలో పెట్టుకున్నారు. దానిని ఆర్తితో ఉండి ప్రాచీన అద్వైత గ్రంథాలను చదవాలనుకునే వారికి చదువుకోవడానికి ఇస్తూ ఉండేవారు. మునగాల చేసిన ఆంగ్ల అనువాదం భగవాన్కు ఎంతగానో నచ్చింది. అందుకనే ఆయన మునగాల వారిని కైవల్య నవనీతము అంటే తమిళము, అద్వైత బోధ దీపిక అంటే సంస్కృతములను ఇంగ్లీషులోనికి అనువదించమని ప్రోత్సహించారు. ఇవి కూడా టైప్ చేయబడి లెదర్ బైండింగ్ చేయబడి భగవాన్ మంచం పక్క గల పుస్తకాల అలమారాలో పెట్టబడ్డవి. తరువాత అవి ఆశ్రమం వారిచే ముద్రింపబడ్డవి. డేవిడ్ మెక్లెవర్ గారి సహకారంతో వెంకట్రామయ్య భగవాన్ యొక్క అరుణాచల స్తుతి పంచకం అనే హృదయాన్ని ద్రవింపచేసే 5 తమిళ పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. తరువాత రోజులలో రమణ మహర్షి రచనల సంగ్రహము తయారవటానికి ఇదే బీజము, పునాది కూడా. ఈ పుస్తకానికి ఆర్థర్ ఆస్బోర్న్ సంపాదకత్వం వహించారు. నిజమైన గురు శిష్య సంబంధానికి భగవాన్ మునగాల మధ్య గల సంబంధాన్ని దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. మునగాల శాంతికి, నెమ్మదితనానికి, అంతరంగిక సంతోషానికి ప్రతిరూపం. ఆయన ప్రశాంత వదనంలో ఎదుటివారిని ఆహ్వానిస్తున్నట్లుండే ఒక చక్కని చిరునవ్వు ఎల్లప్పుడూ ఒక భూషణం వలె ఉండేది.
ఆయన ఎప్పుడూ జనసందోహంతో భగవాన్ మందిరంలో పూజా సమయంలోనూ, భోజనశాలలో భోజన సమయంలోనూ తప్ప బయట ఎప్పుడూ కనిపించేవారు కాదు. మిగిలిన సమయం అంతా తన గదిలో ఉపనిషత్తులను చదువుతూ ఉండిపోయేవారు. ఎంతో మంది సాధకులు ఆయన వల్ల ప్రేరణ పొందేవారు. ఆయన ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితం వారిలో ప్రేరణ కలిగించేది. ఆయనతో సన్నిహితంగా మెలిగి ఆయన ఉదాత్త జీవితాన్ని చూచి ప్రేరణ పొందే భాగ్యం నాకు కలిగింది. భగవాన్ పాత భక్తులందరిలోనూ ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక లక్షణాన్ని నేను గమనించాను. వారు సత్యంగా జీవిస్తూ తమ ఆచరణాయుతమైన ఆధ్యాత్మిక జీవనం ద్వారానే యువతరానికి ప్రేరణ కలిగించేవారు. వారు సత్యాన్ని గురించి బోధించడం ద్వారా కాకుండా సత్యమే తమ జీవితంగా ఉంటూ సాధకులకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగేటట్లు చేసేవారు. నా జీవితంలోని 2 ముఖ్య ఘటనలు మునగాల యువ సాధకులను ఎలా నడిపిస్తారో తెలియజేస్తాయి. 1960లో నేను రమణాశ్రమంలో స్థిరపడినప్పుడు కొద్దిమంది పాత భక్తులు కావ్యకంఠ గణపతి మునిని నా వద్ద విమర్శించారు. కంఠుల వారు చెప్పే విషయాలు ఆయన ఊహాజనితాలైన కల్పనలే అని వారన్నారు. నాకు దానితో దుఃఖం కలిగింది. నేను మునగాల వద్దకు వెళ్ళాను. ఆయన కావ్యకంఠులను చూడలేదు. ఆయన పట్ల మునగాలకు తటస్థ భావం ఉండేది. గొప్ప పండితులు కూడా కావ్యకంఠుల వారు చెప్పే వాటిని గూర్చి అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారని నేను ఆయనను అడగగా, ఎవరినైనా సరే, అందులోనూ భగవాన్ భక్తులను నిందించడం నీకు శ్రేయస్కరం కాదు. ఆ మహాత్ముని గురించిన నిందలు నీకెలా తెలిసినవి? అవి ఇతరుల అభిప్రాయాలు కదా. అభిప్రాయాలు మనసులో నుండి ఉదయిస్తాయి. సత్యము హృదయంలోనే ప్రకాశిస్తుంది. నీకెప్పుడైనా సందేహాలు వస్తే వెంటనే నేరుగా భగవాన్ పై ధ్యాస పెట్టు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకు. భగవాన్ నీకు దారి చూపిస్తారు. భగవాన్ కావ్యకంఠుల యొక్క అపారమైన జ్ఞాన సముపార్జనా శక్తిని, సత్యము పట్ల ఆయనకు గల అంకిత భావాన్ని ప్రశంసించారు. ఉదాహరణకు, ఒకరోజు భగవాన్ కావ్యకంఠుల గురించి దాదాపు గంటసేపు మెచ్చుకుంటూ మాట్లాడారు. ఆయన ఉమా సహస్రాన్ని ఎలా వ్రాసారు, హఠ సహస్రాన్ని ఎలా వ్రాసారు, తన శిష్యులను ప్రాచీన గ్రంథాలను ఎలా బోధించేవారు, అంత పాండిత్యము సామర్థ్యము కలిగి ఉండి కూడా ఎంత అణుకువగా, ఎంత వినయంగా ఉండేవారు, ఎంత నిష్టగా జపం చేసేవారు, ఎంత బాగా తన లక్ష్యాన్ని అందుకోగలిగారు అనే విషయాల మీద 1936లో కావ్యకంఠుల మరణాన్ని గురించి విన్నప్పుడు, నాయన లాంటి మరొకరిని మనం ఎప్పుడు చూడగలము అన్నారు. నేను ఆయనకు ఈ ఆత్మోన్నతి చెందించే వివరణకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకున్నాను. వేరొక రోజున రమాదేవి మాత అనే మహాత్మురాలు ఆశ్రమానికి వచ్చింది. ఆమెకు ఎంతో మంది అనుచరులు ఉండేవారు. కొన్ని గీతాలు పాడినప్పుడల్లా ఆమె సమాధిలోనికి వెళుతూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం మునగాల నా గదికి వచ్చి రమాదేవి భజన కార్యక్రమానికి రమ్మని పిలిచారు. నాకు ఆసక్తి లేదని, నాకు నా భగవాన్ ఉన్నారు, అదే నాకు చాలునని నేను అన్నాను. మునగాల పసి పిల్లవాడి లాంటి అమాయకత్వంతో నా వైపు తిరిగి అన్నారు, నువ్వు రామకృష్ణ పరమహంస గురించిన పుస్తకాలను చదివావు కదా? అవును స్వామి అని నేను బదులిచ్చాను. రామకృష్ణుల వారు భావ సమాధిలోనికి వెళ్తూ ఉండేవారిని నువ్వు చదివే ఉంటావు. మనము దాని గురించి చదవటమే గాని స్వయంగా దానిని అనుభవించలేదు. రమాదేవి అటువంటి దివ్యమైన స్థితికి వెళ్తుంది. అది మానసికమైన స్థితి కాదు, కేవలం శుద్ధ ఆధ్యాత్మిక స్థితి. నాకు తెలిసినంత వరకు ఇతరులు చెప్పేదాన్ని బట్టి శ్రీరామకృష్ణుల తరువాత మాత రమాదేవి మాత్రమే ఆ ఆధ్యాత్మిక స్థితిని పొందగలిగింది. మునగాల నా చేతిని పట్టుకుని హాలులోనికి తీసుకుని వెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. భజన జరుగుతూ ఉంది. రమాదేవి గాఢ ధ్యానంలో మునిగి ఉంది. భజన మధ్యలో ఆమె అర్ధంతరంగా లేచి నిల్చుంది. మునగాల నాతో అన్నారు, ఆమె భావ సమాధిలోకి వెళ్లారు. ఆమె వైపే చూస్తూ ఉండు, గౌరవాన్ని కలిగి ఉండు. ఆ భజన దేవి రాక్షసుణ్ణి సంహరించే ఘట్టమును గురించి జరుగుతున్నవి. రమాదేవి ఆ ఘట్టాన్ని అభినయించి చూపించారు. తన చేతిలో ఖడ్గమున్నట్లు
దానితో రాక్షసుని చంపుతున్నట్లు ఆమె నృత్యం చేస్తూ అభినయిస్తున్నారు. రమాదేవి స్థూలకాయురాలు, అందుకని ఆమె వేగంగా కదులుతూ మెలికలు తిరుగుతూ నృత్యం చేయటం చూస్తుంటే వింతగా అనిపించింది. చివరగా ఆమె సమాధిలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుని చంపిన తరువాత అచ్చు పురాణాలలో చెప్పినట్లుగానే ఆమె ఒంటి కాలిపై నిలబడి ఒక చేతిలో ఆ చనిపోయిన రాక్షసుని తలను అంటే ఊహల్లో, ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించారు. అలా ఆమె అభినయించారు. మునగాల చిన్నగా నాతో చెప్పారు, అంత భారీ శరీరం ఒంటి కాలిపై నిలబడటం అనేది అసాధ్యమైన విషయం. భగవంతుడే ఆమెను ఆ భంగిమలో నిలబెడుతున్నారు. రామకృష్ణ పరమహంస పట్ల నేనెల్లప్పుడూ ఇష్టంతో ఉండేవాడిని. భావ సమాధి అంటే ఎలా ఉంటుంది అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఇప్పుడు మునగాల ద్వారా ఆ కోరిక తీరింది. ఆ విషయంలో సందేహంలో ఉన్న నాకు రమాదేవి సంశయ నివృత్తి గావించారు. నేనెప్పుడు మునగాల గదికి వెళ్ళినా ఆయన ఉపనిషత్తులను చదువుతూ ఉండేవారు. ఒకరోజు నేను ఆయనను ఇలా అడిగాను, మీరు భగవానుకు ప్రత్యక్ష శిష్యులై ఉండి కూడా ఆత్మ విచారణ అభ్యాసం చెయ్యకుండా ఎల్లప్పుడూ ఉపనిషత్తులను చదువుతూ ఉంటారెందుకు అని. మునగాల నెమ్మది స్వరంతో అన్నారు, ఈ పారాయణ నా గురువుగారు చెయ్యమని చెప్పారు. నేను భగవానును ఉపనిషత్తుల పఠనాన్నే నా సాధనగా తీసుకొనవచ్చునా అని అడిగాను. భగవాన్ నన్ను ఈ ఉపనిషత్తులను ప్రతిరోజు రోజంతా చదువుతూ ఉండమన్నారు. ఆర్తితో ఉన్న సాధకునికి ఉపనిషత్తులు చదవటం అనేది పూర్తి ప్రామాణికమైన సాధన. అంటే పారాయణ అనేది ఎల్లప్పుడూ ఉండే ఆత్మను గుర్తు చేసుకోవటానికే. భగవాన్ అప్పటికే ఆయనకు ఎప్పుడూ ఆయన హృదయంలోనే ఉన్న ఆత్మ ఎరుక పడేటట్లు చేశారు. మునగాలకు ఇంకొక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు కామాక్షి. ఆమె బాల మేధావి, సంస్కృత పండితురాలు. ఆమెకు 9 వయస్సు వచ్చేసరికి సంస్కృత భాషలోని గొప్ప గ్రంథాలన్నిటినీ క్షుణ్ణంగా చదివేవారు. ఆమె కౌమార దశలో అంటే 13-19 వయస్సులో ఉండగానే ఎంతో ఆత్మవిశ్వాసంతో పండితుల చర్చాగోష్ఠిలో పాల్గొని ఆ పండితులతో సంవాదము నెరిపి గెలుపొందేవారు. ఆమె పిన్న వయస్కురాలైనప్పటికీ ఎంతో పాండిత్యము కలదాని వలె కనిపించేవారు. భగవాన్ కరుణతో ఆమె మేధాపరమైన జ్ఞానాన్ని భక్తితో కూడిన వివేకంగా మార్చారు. ఒకప్పుడు ఒక భక్తుడు, మీ బోధ అంతా కూడా కేవలం మేధస్సు పరమైనదే కదా అన్నారు. భగవాన్ భక్తితో కూడిన విచారణనే నేను బోధిస్తాను అన్నారు. ఒకరోజు ఉదయం భగవాన్ హాలులో ఉన్నప్పుడు కామాక్షి అటువైపు వెళ్తుండగా ఆమెను హాలులోనికి పిలిచారు. అత్యంత మేలైన వివేకాన్ని అందిస్తూ భక్తిలో ముంచివేసే భగవాన్ శ్రీకృష్ణుని జీవితము బోధనలు కలిగి ఉన్న శ్రీమద్ భాగవతాన్ని ఆమెకు ఇచ్చి హాలులో ఒక చోటు చూపించి అక్కడ కూర్చుని ఆ పుస్తకాన్ని చదవమన్నారు. మనుషులు రావటం ప్రారంభమవగానే ఆమెను పిలిచి పుస్తకం చదివినంత వరకు పేజీని గుర్తుపెట్టి మరుదినం రమ్మని చెప్పి పంపించేశారు. ఆ పుస్తక పఠనం పూర్తి అయ్యేంత వరకు ప్రతిరోజు అక్కడకు వచ్చి చదవవలసినదిగా ఆమెకు చెప్పారు. భాగవతంలోని భక్తి వివేకాలను ఆమె ఆకళింపు చేసుకునేలా చేశారు. మరొక రోజున ఆమెను పిలిచి చిన్న కాగితపు చీటీని ఆమెకిచ్చారు. దాని మీద ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనే మంత్రము వ్రాసి ఉంది. ఆమె ఆ మంత్రాన్ని తన శ్రావ్యమైన కంచు కంఠంతో చదివారు. భగవాన్ ఆమె వైపు ఏకాగ్రంగా అంటే తదేకంగా చూశారు. అందుకని కామాక్షి, భగవాన్ దీనిని నేను రోజూ చదవనా అని అడిగారు. భగవాన్ ఎల్లప్పుడూ అన్నారు. తరువాత ఆ చీటీని ఆమె నుండి తీసివేసుకుని తన ఎదురుగా ఉన్న మండుతున్న పొయ్యిలో పడివేశారు. ఈ సంఘటన వల్ల కామాక్షి నుండి ఒక మాట తీసుకొనటము, ఆమె భగవాన్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండటానికి సిద్ధపడటము జరిగింది. ఓం నమో భగవతే శ్రీ రమణాయ అంటే భగవాన్ శ్రీ రమణుల ఎడల అణుకువ విధేయత భక్తి కలిగి ఉండుట. భగవాన్ తనకు ఆ మంత్రం ఇవ్వటం వలన ఆమె భక్తి మార్గంలో పరిపూర్ణత పొందేటట్లు చేసింది. ఆమె జీవితమంతా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉంది. రమణ నగరంలో ఆశ్రమానికి ఎదురుగా ఉన్న వీధిలో ఆర్థర్ ఆస్బోర్న్ ఇంటి పక్కన కామాక్షికి కొంత స్థలము, దాంతో ఒక చిన్న ఇల్లు ఉంది.
ఆమె భర్త డాక్టర్ రామచంద్రయ్య ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసిన తరువాతనే ఆమె ఆ ఇంట్లోకి రాగలిగారు. ఆమె తన భర్తతో ఆ ఇంట్లో కొద్ది సంవత్సరాలు గడిపారు. అది ఆమె జీవితం అంతటిలోకి సంతోషకరమైన సమయం. ఆ తరువాత ఆమె జబ్బు పడటము, హాస్పిటల్కి తీసుకువెళ్లగా క్యాన్సర్ వ్యాధి చివరి దశలో ఉన్నట్లు తేలింది. వైద్యపరంగా అంటే దూరంగా ఉన్న ఆసుపత్రిలో ఉండవలసినదని ఆమెకు సూచింపబడినప్పటికీ పవిత్రమైన అరుణాచల పాదము వద్ద తన సద్గురు రమణుల పవిత్ర మందిరం సమీపంలో తన సొంత ఇంట్లో తన చివరి దినాలను గడపడానికి ఆమె మొగ్గు చూపారు. ప్రతిరోజు నేను కొన్ని గంటలు ఆమెతో గడిపేవాడిని. ఎక్కువ మోతాదులో మందులు వాడవలసి వచ్చినందున ఆమె శరీరం కృషించిపోసాగింది. అందమైన స్త్రీ అయినటువంటి కామాక్షి గుర్తించలేనట్లుగా తయారైంది చివరకు. ఒకరోజు నేను దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేశాను. భగవాన్, మిమ్మల్ని ఎందుకు కాపాడుట లేదు అని. ఆమె ఇలా సమాధానం ఇచ్చారు: మీరు నా అంతరంగ స్థితిని గురించి ఆలోచించకుండా కేవలం నా బాహ్య ఆకారంపైనే దృష్టి పెడుతున్నారు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఈ శరీరాన్ని కాదు అని. భగవానును నేను దర్శించుకున్న మొదటి రోజునే ఆయన కృపా వీక్షణ నన్ను హృదయంలో స్థిరపరిచింది. నేను సాధారణంగా ఈ శరీరంతో గాని మనస్సుతో గాని తాదాత్మ్యం చెందను. ఈ శరీరం వచ్చింది, అది తిరిగి వెళ్ళాలి. నేను శాశ్వతంగా ఆత్మనే. ఈ శరీరమే నిజమనే భ్రాంతి నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోండి. నేను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉన్నాను. నేను నేను ఆనందంలో మునిగి ఉన్నాను. ఒక అనుగ్రహపూరితమైన చిరునవ్వుతో ఆమె ఇంకా ఇలా అన్నారు: మీకు నా దీవెనలు. భగవాన్కు పూర్తిగా శరణాగతి చెందండి. భగవాన్ మీకు మార్గం చూపుతారు. కొద్ది రోజుల్లోనే కామాక్షి చనిపోయారు. ఆమె శరీరాన్ని శ్మశానానికి మోసుకుపోయి జ్వాలలకే జ్వాలయైన అరుణాచలునికి ఆహుతి చేసే భాగ్యం నాకు దక్కింది. లక్ష్మణ శర్మ, మునగాల వెంకట్రామయ్యల ప్రత్యేకత ఏమిటనంటే వారిద్దరూ అణుకువతో ఉండేవారు. వారిద్దరూ ఏ విధమైన ప్రచారాన్ని, గుర్తింపును కోరుకోలేదు. లక్ష్మణ శర్మ తన అసలు పేరును మరుగుపరిచి ఎవరు అనే మారు పేరుతో రచనలు చేశారు. మునగాల భగవాన్ మహా సమాధి చెందే వరకు తన రచనలను ప్రచురించలేదు. మునగాల త్రిపుర రహస్యానికి తన ఆంగ్లానువాదాన్ని నాకు చూపించి, మీరు దీనిని చదివారా అన్నారు. అది ముద్రించమనే అభ్యర్థన కాదు, ఊరకనే అడిగారు. ఆ ఇద్దరు భక్తులు వారి అహంకారాన్ని అంటే వ్యక్తిత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు, నశింపచేశారు. పుస్తకం తయారవుతున్నప్పుడు నాకు ఆ పుస్తకం యొక్క పేరు అర్థం కాలేదని తెలిపాను. ఆయన అది చాలా స్పష్టంగా ఉంది అన్నారు. నేను ఆయనకు వివరించాను. దాని అర్థం అందరికీ బోధపడదని. ఆయన ఇలా అన్నారు: ఆ పేరునే నేను భగవాన్కు చూపించాను. ఇప్పుడు ఎలా వేరే పేరు దానికి జతపరచగలను అన్నారు. నేను దానిని ఇతరుల కోసం అలా చేస్తే బాగుంటుందన్నాను. ఆయన అప్పుడు మిస్టరీ బియాండ్ ట్రినిటీ అంటే త్రిపుటి ఆవల రహస్యము అనే ఉపమానాన్ని చేర్చారు. భగవాన్ చనిపోయినప్పుడు మునగాల ఆశ్రమాన్ని వదిలి తన పిల్లలతో ఉండడానికి వెళ్ళిపోయారు. 1955లో ఆయన సన్యసించి స్వామి రమణానంద సరస్వతి అనే నామధేయాన్ని స్వీకరించారు. 1963లో ఆయన అరుణాచలునిలో ఐక్యమైనప్పుడు ఆయన చెప్పిన ప్రత్యేకమైన సూచనల ప్రకారం ఆయన దేహం ఆయన కుమార్తె కామాక్షి ఇంటి పెరటిలో సమాధి చేయబడింది. అరుణాచల రమణన్ అనే ఉజ్వల జ్ఞాన జ్వాలలలో మునగాల వెంకట్రామయ్య ఒక ప్రకాశించే జ్వాలగా శాశ్వతంగా జీవించి ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.